ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. నేను మీ రజిత కుమారి. ఈరోజు మనం విజయనగర రాజుల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న మోటివేషన్. నీవు సాధించే విజయం ఎలా ఉండాలంటే, ఈరోజు నిన్ను విమర్శించిన వాళ్ళే రేపు నీ అపాయింట్మెంట్ కోసం చూసేలా ఉండాలి, అంత వెయిట్ చేసేలా ఉండాలి. కాబట్టి ఈరోజు మనం కష్టపడితేనే రేపటి మన భవిష్యత్తులో, బంగారు భవిష్యత్తులో చాలా అద్భుతంగా ఉండగలుగుతాం. లేదా సర్దుకుపోతూ ఈ జీవితం ఇంతేలే అన్నట్టుగా ఉంటాం. కాబట్టి ఇక నుంచైనా మేలుకో ఫ్రెండ్, ఎప్పుడైనా సాధించడానికి ట్రై చేయి. ఈ అవకాశం మళ్ళీ జీవితంలో వస్తుందో రాదో మనకు తెలీదు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని వేస్ట్ చేసుకోకుండా మనల్ని విమర్శించిన వాళ్ళకే మనమేంటో, మన సత్తా ఏంటో చూసే రోజులు త్వరలోనే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. విజయనగర రాజులు. మరి విజయనగర రాజులు అనగానే మనకు శ్రీకృష్ణదేవరాయలు గారు గుర్తుకొస్తారు. ఓకే, యోధులు, సామంతరాజులు గ్రామాలను ఎలా తమ ఆధీనంలోనికి తెచ్చుకున్నది, వాటిని కాకతీయులు తమ ఆధీనంలోనికి తీసుకొని విశాల సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారో గత పాఠ్యాంశంలో మనం అందరం తెలుసుకున్నాం. ఢిల్లీ సుల్తాన్లు వరంగల్ను జయించడంతో కాకతీయ సామ్రాజ్యం అనేది అస్తమించడం జరిగింది. ఏ ఢిల్లీ సుల్తాన్ అనేది నా కామెంట్ రూపంలో పెట్టండి. అనంతరం ఔత్సాహిక యోధులైన నాయకులు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. అదే విజయనగర సామ్రాజ్యం లేదా కర్ణాటక సామ్రాజ్యంగా పిలువబడింది. మరి విజయనగరం అనగానే విజయాల నగరం అనే అర్థం. కర్ణాటకలో తుంగభద్ర నది ఒడ్డున ఈ నగరం నిర్మించబడింది. దీనిని విద్యారణ్య స్వామి ఆశీస్సులతో 1336లో హరిహరరాయలు బుక్కరాయలు దీన్ని స్థాపించడం జరిగింది. విజయనగర రాజులు విరూపాక్ష దేవుడిని కొలిచేవారు. వారే ఈ ఆలయాన్ని నిర్మించి విస్తృతపరిచారు. విజయనగర సామ్రాజ్యం సుమారు 250 సంవత్సరాలు వర్ధిల్లింది. కానీ ఒకే కుటుంబం పరిపాలించలేదు. ఎవరెవరున్నారంటే సంగమ, సాలువ, తులువ మరియు అరవీటి వంశాలు ఒకరి తర్వాత మరొకరు పరిపాలించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, సంగమ, సాలువ, తులువ మరియు అరవీటి వంశాలు. వీరు కొందరు చక్రవర్తులు కన్నడ భాష మాట్లాడేవారు. కానీ కృష్ణదేవరాయలు తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యతనివ్వడం జరిగింది. తుంగభద్ర నదికి ఉత్తరంగా కొన్ని కొత్త రాజ్యాలు వెలిశాయి. అవే బహమనీ సామ్రాజ్యం. మొదటగా ఇది మహాసామ్రాజ్యం. దాని ముఖ్య పట్టణంగా గుల్బర్గా. అనంతరం 1489, 1520 కాలంలో 5 చిన్న రాజ్యాలుగా విడిపోవడం జరిగింది. అవేంటంటే బీజాపూర్, గోల్కొండ, అహ్మద్నగర్, బీదర్, బీరార్ వంటి రాజ్యాలుగా విడిపోవడం జరిగింది. అందులో ఎక్కువ భాగం నేటి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. బహమనీ రాజ్య స్థాపకుడు ఎవరంటే అల్లావుద్దీన్ హసన్ బహమన్ షా. అదేవిధంగా ఇక్కడ దేవుళ్ళ పేర్లు చూడండి ఒకసారి. కాకతీయులు కాకతి, చోళులు నిశుంభసూది, విజయనగర రాజులు విరూపాక్ష దేవుడు. కాకతీయులు నాయంకర వ్యవస్థను స్టార్ట్ చేశారు. విజయనగర రాజులు అమర నాయంకర వ్యవస్థను స్టార్ట్ చేశారు. కాకతీయులను తుదముట్టించింది. లాస్ట్ 2వ ప్రతాపరుద్రుని ఓడించింది మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో. ఇతనే చివరివాడు ప్రతాపరుద్రుడు. 2వ ప్రతాపరుద్రుడు చివరివాడు. అదేవిధంగా మనకి మరి విజయనగర చరిత్ర గురించి ఏ విధంగా తెలుసు అంటే, మనకి నికోలో కాంటి, ఇటలీ యాత్రికుడైన నికోలో కాంటి విజయనగర రాజ్యాన్ని 1420 సంవత్సరంలో మొదటగా సందర్శించాడు. నికోలో కాంటి. అబ్దుల్ రజాక్ అనే పర్షియన్ వర్తకుడు 1443, పోర్చుగీసు యాత్రికుడైన పేజ్ 1520లో, న్యూనిజ్ 1537లో సందర్శించడం జరిగింది. మరి ఎవరి కాలంలో వచ్చారు? 2వ దేవరాయల కాలంలో అబ్దుల్ రజాక్ గారు వచ్చారు. ఇతను పోర్చుగీసు. 1520 శ్రీకృష్ణదేవరాయల కాలంలో డొమింగో ఫేజ్ వచ్చారు. మొట్టమొదట వచ్చింది మాత్రం నికోలా కాంటని గుర్తుపెట్టుకోండి, ఇటలీ. న్యూనిస్ అచ్యుత దేవరాయల కాలంలో సందర్శించాడు 1537లో. మరి విజయనగర పట్టణం ఏ విధంగా ఉంది? తుంగభద్ర నది ఒడ్డున దీన్ని నిర్మించడం జరిగింది. విరూపాక్ష, పంపాదేవి ఆలయాలు కలిసి ఉంటాయి. అబ్దుల్ రజాక్ తెలిపిన ప్రకారం నగరం 7 వలయాలతో, ఎన్ని వలయాలు ఫ్రెండ్స్? 7 వలయాలతో ఏర్పరచబడిన కోట గోడలు కలిగి ఉన్నది. మరి ఇక్కడ పోర్చుగీసు సందర్శకుడు నగరాన్ని వర్ణిస్తూ రాజులు దుర్భేద్యమైన కోట గోడలు, గోపురాలతో నగరాన్ని నిర్మించినట్టు తెలిపాడు. అదేవిధంగా అందమైన భవనాలలో ముత్యాలు, వజ్రాల వ్యాపారం కూడా జరిగేది. వీధులలో
రాశులు పోసుకొని మరీ అమ్మేవాళ్ళు. అంత గ్రేట్గా ఈ రోజుల్లో కూరగాయలు ఎలా ఉన్నాయో ఆ రోజుల్లో ముత్యాల వజ్రాలు అనేటివి అమ్మడం అనేది జరిగింది. సాయంత్రం పూట గుర్రాలు, కూరగాయలు, పండ్లు, కలప వస్తువుల సంత అనేది జరిగేది. ఆలయాలు గుట్టలపైన నిర్మించారు. 2వ భాగంలో పంట భూముల కాల్వలు, 3వ భాగంలో అంతఃపుర భవనాలు, రాజభవనాలు, ముఖ్య నాయకుల నివాసాలు ఉండేవి. 4వ భాగంలో సామాన్య ప్రజలు నివసించేవారు. ప్రతి విభాగం వేర్వేరుగా చూపించే పటం కూడా ఉంది. కుషానులు బంగారం ఏరులై పారింది. బంగారం అనేది ఏరులై పారింది ఎప్పుడు? కుషానుల కాలంలో. చోళుల కాలంలో కాంస్య విగ్రహాలు అనేటివి ఉన్నాయి. విజయనగర రాజులు ముత్యాలు, వజ్రాలు, గోల్కొండలో వస్త్రాలు, వజ్రాలు అనేటివి ఫేమస్గా ఉన్నాయి. అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం అనేది ఏ విధంగా ఉందో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ తుంగభద్ర నదికి ఉత్తరాన ఏముంది, అదేవిధంగా దక్షిణాన ఏముంది. ఇక్కడ కోటగూడలు, తుంగభద్ర బ్రిడ్జ్, ఈ విధంగా దేవాలయాలు అనేటివి ఇవ్వడం జరిగింది. విజయనగర రాజులు సైనిక శక్తిని కలిగి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ దేశాల నుండి మేలు రకం గుర్రాలను, అరేబియన్, ఇరాన్ దేశాల నుండి మేలు రకం గుర్రాలను కూడా తెచ్చుకోవడం జరిగింది. సైనికులకు నియమించారు. కోటగూడలు పటిష్టవంతంగా కూడా నిర్మించారు. 2వ దేవరాయలు ముస్లిం పోరాట యోధులను కూడా నియమించి వారికి నూతన యుద్ధ తంత్రాలు కూడా నేర్పించడం జరిగింది. సైనిక శిబిరంలో మసీదులు కూడా ఇతను నిర్మించాడు. అంటే కులమత భేదాలకు అతీతంగా 2వ దేవరాయలు అనేవాడు ఉన్నాడు. ఆ రోజుల్లోనే తుపాకులను, ఫిరంగులను ప్రవేశపెట్టారు. భారతదేశంలో ఆధునిక అశ్వదళం సైనిక దళాలను రెండింటిని కలిపి శక్తివంతమైన సైన్యాన్ని కూడా ఏర్పరిచారు. ఎవరు వాళ్ళు? విజయనగర సామ్రాజ్యం వాళ్ళు. అదేవిధంగా పోర్చుగీసు యాత్రికుడైన డొమింగో ఫేస్ శ్రీకృష్ణదేవరాయ కాలంలో విజయనగరం అనేది సందర్శించాడు. రాజు వద్ద లక్షల కొలది బలమైన సైన్యంతో పాటు 35,000 అశ్వదళం ఏ సమయంలోనైనా ఎక్కడైనా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండేవారట. అందువలన ఆయన అంటే ఇతర రాజులకు చాలా భయం అనేది ఉండేది. ఎప్పుడంటే అప్పుడు ఇతను రెడీగా ఉండేవాడు యుద్ధానికి. మనం కూడా మన చదువు ఎప్పుడంటే అప్పుడు, ఎప్పుడు ఎగ్జామ్ పెడితే అప్పుడు రాసి మన సత్తా ఏంటో చూయించుకునే విధంగా ఉండాలి. ఎప్పుడు పోస్ట్పోన్ కావాలి, పోస్ట్పోన్ అయితే బాగుంటుంది, ఈ విధంగా కాకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన విజయాన్ని సాధించేలాగా ఉండాలి. సైనిక దళాధిపతులకు నాయకులుగా కూడా నియమించేవారు. వీరిని అమర నాయకులుగా పిలిచారు. అమరం పైన ఆదాయం వసూలు చేసే బాధ్యతను అప్పగించేవారు. అమరం అనగా నిర్ణీత ప్రాంతంపై రెవెన్యూ శిస్తు వసూలు చేసే అధికారం. అంటే వీరికి ఇవ్వబడిన గ్రామాలు, పట్టణాల నుంచి రెవెన్యూ వసూలు, అంతేకాకుండా ఆదాయంతో సైనిక దళాలను పోషించే బాధ్యత కూడా వీరికి ఉండేది. వీరి ఆధీన ప్రాంతాలపై పరిపాలన, న్యాయపరమైన అధికారాలను వీరు చూసుకుంటూ ఉండేవారు. ఢిల్లీ సుల్తాన పరిపాలనకు దగ్గరగా ఉండేది. వారు కూడా ఇక్తాల అధికారులైన అమీర్లకు రెవెన్యూ వసూలు చేసే అధికారం అనేది కల్పించారు. అమీర్లు ఇక్కడెవరు? ఇక్తాల అధికారులైన అమీర్లకు రెవెన్యూ వసూలు చేసే అధికారం అనేది ఉండేది. చాలామంది అమరనాయకులు తెలుగు వీరులే. వీరు సొంత గ్రామాల నుండి లేదా వారి బంధువుల నుండి సైనికులను నియమించుకొని శిక్షణ ఇచ్చేవారు. అదేవిధంగా సాలువ నరసింహ లేదా నరసనాయకుడు విశాల భూభాగంపై అధికారాన్ని పొంది కొన్ని సందర్భాల్లో విజయనగర రాజులకు సవాలుగా నిలిచేవాడు. ఈ విధంగా ఇతను ఒక అమరనాయకుడు అయినప్పటికీ ఒక రాజుగా పేరు పొందడం జరిగింది. అమరనాయకులతో సైనికంగా చాలా బలపడింది. వీరు పట్టణాలు మొత్తం వీరి అజమాయిషిలోనే ఉండేవి. అమరనాయకులు మరియు వ్యవసాయం ఏ విధంగా ఉండేది? వీరు విజయనగరంలో నియమించబడిన నాయకులు చాలా వరకు రైతులే ఉండేవాళ్ళు. వీరందరూ కూడా తెలుగు మాట్లాడేవారు. మరియు అంతేకాకుండా తమిళనాడులోనూ చాలా చోట్ల వీరు స్థిరపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో మరి తమిళనాడులో. ప్రత్యేకంగా వారు నల్లరేగడి ప్రాంతాలను ఎంపిక చేసుకున్నారు. రాజులు, నాయకులు, వర్తకులు వర్షపు నీటిని ఒడిసి పట్టి నిల్వ చేయడానికి చెరువులు, కాలువలు నిర్మించారు. దేవాలయాలు సైతం నీటి పారిశుద్ధ్యం మెరుగుపరచడంలో తమ వంతు సహకారాన్ని అందించినట్లు 1494లో వేయించిన తిరుమల శాసనాల ద్వారా తెలియచేయుచున్నది. అంటే వీరు కూడా నీటిపారుదల కోసం అనేది ఎన్నో రకాలుగా పాటుపడ్డారు. 1494లో వేయించిన
తిరుమల శాసనం ద్వారా అది తెలుస్తుంది. చంద్రగిరి శాసనాల ప్రకారం తిరుమల దేవాలయం తిమ్మయ్య దండనాయకుడు దేవాలయాల నిధికి చెందిన 300 బంగారు నాణెంలతో దేవాలయం యొక్క చెరువుల నుండి కాల్వలు త్రవ్వించినట్లు, పండిన పంటలు దేవాలయ దేవతలకు నైవేద్యం పెట్టడానికి వెచ్చించినట్లు ఇక్కడ మనం తెలుస్తున్నది మనకు దీని ద్వారా. ఏమేం శాసనాలు ఇక్కడ? చంద్రగిరి శాసనం, అదేవిధంగా తిరుమల శాసనాలు. మరి వ్యాపారం, అశ్విక దళం ఏ విధంగా ఉండేది? అరబ్బులు, యూదులు, అర్మేనియా వారు ఓడరేవుల నిర్వహణ చూసేవారు. ఈ విధంగా వేరే చోటి నుంచి అంటే అరబ్బుల నుండి భారత ద్వీపకల్ప రాజులు, నాయకులు యుద్ధ విద్యలో ఆరితేరిన అశ్వాలను, తుపాకులను ఈ ఓడరేవుల ద్వారా దిగుమతి అనేది చేసుకునేవారు. అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, చేతి వృత్తుల ఉత్పత్తులు మొదలైనవి గతంలో లాగే ఎగుమతి అనేది చేసేవారు. ఈ విధంగా రేవులు మార్కెట్ పట్టణాలకు తోడుగా రాజ్యంలో ఇతర పట్టణాలకు రక్షణ మరియు పరిపాలన నిమిత్తం ఊహాత్మక అభివృద్ధి అనేది చేశారు. శాశ్వతంగా అతిపెద్ద తీర్థయాత్ర కేంద్రాలుగా పేరు గడించాయి. శ్రీకృష్ణదేవరాయల టైం 1509 నుంచి 1529 వరకు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించాడు. బహుమని సుల్తానులు గజపతులకు వ్యతిరేకంగా విజయనగర సైన్యాన్ని విజయవంతంగా నడిపించిన గొప్ప యోధుడు. ఇతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాల్లోని నాయకులను ఇతను అణిచివేయడం జరిగింది. అంతేకాకుండా దక్షిణ ప్రాంతం మరియు కృష్ణానది తూర్పు తీర ఓడలపైన నియంత్రణ కూడా ఇతను సాధించాడు. ఇదే సమయంలో పశ్చిమ తీరంలో గోవాలో పోర్చుగీసు వారు ఓడరేవుల వద్ద స్థావరాలు ఏర్పరచుకొని నియంత్రణ సాధించారు. కృష్ణదేవరాయలు వీరితో స్నేహపూర్వక సంబంధాలను నెలకొల్పాడు. ఆ విధంగా స్నేహపూర్వక సంబంధాల ద్వారా సైనిక బలాన్ని ఎక్కువ చేయడానికి గుర్రాలను తెప్పించుకోవడం అనేది జరిగింది. సైనిక కవాతుతో ముగిసేవి. ఈ విధంగా విజయదశమి నాడు పెద్ద ఎత్తున పండగ జరిగేది. సైనిక దళ ప్రదర్శన కూడా నిర్వహించేవారు. ఆ రోజుల్లోనే ఇంత బాగా ఇతను చేయడం అనేది జరిగింది. అమరనాయకులు, ప్రముఖులు చక్రవర్తికి కానుకలు కూడా కప్పం రూపంలో చెల్లించేవారు. తిరుపతి, శ్రీశైలం, అహోబిలం వంటి వాటిని సందర్శించేవారు. చాలా దేవాలయాలకు పెద్ద మొత్తంలో భారీ విరాళాలను సమర్పించేవారు. శ్రీకృష్ణదేవరాయలు శాసనాలయందు పేర్కొనబడిన విధంగా యుద్ధాలలో విజయం పొంది లభించిన ధనరాశులలో దక్షిణ భారతదేశంలోని పెద్ద పెద్ద దేవాలయాలను పంచిపెట్టాడు. ఈ విధంగా ఈ దేవాలయాల్లో ఇతని గౌరవార్థం రాయగోపురం అనబడే ఎత్తైన ఆలయ ముఖద్వారాలను నిర్మించాడు. ఎవరు రాయగోపురాన్ని నిర్మించిందంటే విజయనగర సామ్రాజ్యంలోని శ్రీకృష్ణదేవరాయలు గారు. ఈ విధంగా విజయనగర పట్టణంలో కూడా కొన్ని సుందర దేవాలయాలను ఇతను నిర్మించాడు. అంటే స్వయంగా తెలుగు సాహిత్యంలో కవి అయిన ఆండాల్ అనే తమిళ భక్తి కవయిత్రి జీవితం గురించి అముక్తమాల్యద గ్రంథం కూడా రాశాడు. వీరి కాలంలో అల్లసాని పెద్దన వంటి తెలుగు కవులతో పాటు దూర్జటి, తెనాలి రామకృష్ణుడు, నంది తిమ్మన, పింగళి సూరన, రామరాజభూషణుడు, మాదయ్య గారి మల్లన, అయ్యల రాజు రామచంద్రుడు, రామభద్రుడు వంటి అష్టదిగ్గజాల రాయల కొలువులు అలంకరించారు. ఈ విధంగా అష్టదిగ్గజాలు అనే వాళ్ళు ఉండేవాళ్ళు. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. అల్లసాని పెద్దన, దూర్జటి, తెనాలి రామకృష్ణుడు, నంది తిమ్మన, పింగళి సూరన, రామరాజభూషణుడు, మాదయ్య గారి మల్లన, అయ్యల రాజు రామభద్రుడు, ఈ విధంగా అష్టదిగ్గజాలు ఉండేవాళ్ళు. శ్రీకృష్ణదేవరాయలకు వారసుడైన అచ్యుత దేవరాయలు మరియు అలయ రామరాయల కాలంలో విజయనగర రాజుల యొక్క ప్రాబల్యం మరింతగా పెరిగింది. వీరు బహుమని సుల్తానుల రాజ్య వ్యవహారంలో జోక్యం చేసుకోవడం కూడా జరిగింది. ఈ విధంగా వీరి నిరంతర జోక్యం ఫలితంగా ఆందోళన చెందిన 5 బహుమని సుల్తాన్లు 1565లో ఏకమై రక్కసి తంగడి లేదా తల్లికోట యుద్ధం లేదా రాక్షస తంగడి యుద్ధం అని దీన్ని పిలిచేవారు. 1565లో విజయనగర పట్టణాలపై దోచుకొని సర్వనాశనం చేశారు. అనంతరం వచ్చిన వారసులు రాజధానిని తిరుపతికి సమీపంలోని చంద్రగిరికి తరలించారు. కానీ పూర్వ వైభవాన్ని సాధించలేకపోయారు. కొంత ప్రాంతం సుల్తాన్లు ఆక్రమించుకోగా మిగిలిన భూభాగాలపై నాయకులు స్వతంత్ర రాజులుగా ప్రకటించుకున్నారు. ఈ విధంగా కాకతీయ సామ్రాజ్యం అంతమైన తర్వాత రాచకొండ, దేవరకొండ అనే రాజ్యాలు బలమైనవి. బహుమని సుల్తాన్ గవర్నర్ అయిన
అయినా కులీ కుతుబ్ షా 1512లో గోల్కొండను నిర్మించాడు. చివరి రాజు అబుల్ హసన్ తానిషా 1687లో ఔరంగజేబు ద్వారా ఇతన్ని ముగించడం జరిగింది. కులీ కుతుబ్ షా ఆక్రమించిన కోటలు వరంగల్, కొండపల్లి, ఏలూరు, రాజమండ్రి. అదేవిధంగా 1512లో గోల్కొండ కోట అనేది నిర్మించడం జరిగింది కులీ కుతుబ్ షా. శ్రీకృష్ణదేవరాయల కాలంలో గోల్కొండలో ఉన్న సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా. గోల్కొండలో ఎవరున్నారు? శ్రీకృష్ణదేవరాయల టైంలో ఇతను దక్షిణ భాగంలో ఉండే ఇక్కడ ఇబ్రహీం కుతుబ్ షా అని గోల్కొండలో ఉన్నాడు. ఈ విధంగా మచిలీపట్నాన్ని మొఘలులు ఇతని కాలంలోనే రావడం జరిగింది. మహమ్మద్ కులీ కుతుబ్ షా కూతురు హయత్ బక్షి బేగం, అదేవిధంగా మాసాబ్ అనే దీనిని ఇప్పుడు మాసాబ్ ట్యాంక్గా పిలవడం జరుగుతుంది. అబ్దుల్లా కుతుబ్ షా ఇతను ఒక గొప్ప కవి, సంగీతం మక్కువ ఎక్కువ, పద కవితలు రాసే క్షేత్రయ్యను ఆహ్వానించడం అనేది జరిగింది. నీటి విధానాలు ఇబ్రహీం కుతుబ్ షా చూసుకోవడం జరిగింది. మహమ్మద్ కులీ కుతుబ్ షా పర్షియా, ఉర్దూ భాషల్లో మంచి కవి, దక్కను రాజు, అదేవిధంగా చార్మినార్ గొప్ప భవన నిర్మాత, మక్కా మసీదు, జమ్మా మసీదు, మీర్ మోమిన్ అస్రాబాది అనే హైదరాబాద్ నగరాన్ని కూడా నిర్మించడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి ఇటు విజయనగర రాజ్యం సమయంలోనే గోల్కొండ అనేది కూడా అభివృద్ధి చెందడం జరిగింది కులీ కుతుబ్ షాహీల కాలంలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా ఇందులోంచి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. మీరు నా వీడియోను లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్.